ఓం నమ శివాయ. ఆ కైలాసనాథుడిని చూడాలన్న కోరికతో దక్షిణ కైలాసం అయితే బయలుదేరాను. అదేనండి మన కాళాస్త్రి. తిరుపతి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే కాళాస్త్రికి తిరుమలను దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఆ శివుడినైతే చూడ్డానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ గాలి కూడా ఆ శివుని స్పర్శలాగా ఉంటుంది. రాహుకేతు దోషాలు కూడా ఆ శివుని ముందు తలంచుతాయి. అందుకే ఎక్కడెక్కడి నుండో పూజలు చేపించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. నా దర్శనం కంప్లీట్ అయ్యాక పక్కనే ఉండే గోవులకి అయితే కొంచెం ఫుడ్ పెట్టేశాను. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే పంచలింగాల్లో ఒకటైన వాయులింగాన్ని మీరు ఇక్కడ దర్శించవచ్చు. పక్కనే మహాభక్తుడైన కన్నప్ప టెంపుల్ అయితే ఉంటుంది. మీరు ఒక 200 స్టెప్స్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుండి చూస్తే కాళాస్త్రి ప్రకృతి పరంగా చాలా అందంగా కనిపిస్తుంది. ఈవినింగ్ టైం వెళ్ళారంటే మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కన్నప్ప దర్శనం అయిపోయాక పక్కనే వేణుగోపాల స్వామి సమాధి అని ఉంటుంది. ఆయన అక్కడ ఉండే ప్రజలకి ఎన్నో సేవలు చేశారని ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అంతేకాదండి, కాళహస్తి వచ్చాక పాలకోవానైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేశాను. మరైతే నెక్స్ట్ వీడియో కలుద్దామా? దిస్ ఈస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.